Hello friends, welcome to Sankalp Study Success. In this chapter, I am going to explain about National Income and Accounting. National Income Accounting lo part 1 complete అయిపోయింది. Almost ఒక 1.5 hour lecture మీకు previous వీడియోలో చెప్పాను మీకు. So in this particular వీడియోలోని మీకు రిమైనింగ్ చాప్టర్ ఓకేనా, చాప్టర్ 2లోని రిమైనింగ్ పార్ట్ అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. See here, ఇందులో మనకి సమ్ మ్యాక్రో ఎకనామిక్ ఐడెంటిటీస్ ఉంటాయి అన్నమాట. ఆ మ్యాక్రో ఎకనామిక్ ఐడెంటిటీస్ ఏంటంటే ద ఫస్ట్ థింగ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అండ్ నెక్స్ట్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఓకేనా. జీడిపి అండ్ జిఎన్పి ఇది మీరు ఫ్రెష్గా వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ చాప్టర్లోని, అందుకే నేను ఫ్రెష్గా ఇంకొక లెక్చర్ పెట్టాను దీనికి ఓకే. సో దానిలోనే కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే ల్యాగ్ అయిపోయి మీకు అర్థం కాకపోవచ్చు, అందుకని న్యూగా మళ్ళీ ఒక చాప్టర్ స్టార్ట్ చేశాను, ఒక క్లాస్ స్టార్ట్ చేశాను ఓకే. సో జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మెజర్స్ ద అగ్రిగేట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ టేకింగ్ ద ప్లేస్ విత్ ఇన్ ద డొమెస్టిక్ ఎకానమీ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఓకే. So here the whole of it may not accrue the citizens of the country. For example, ఇక్కడ ఏంటి, citizen of India working in Saudi Arabia may be earning her wage and it will be included in the Saudi Arabian GDP. Okay, but legally speaking, she is an Indian. Is there a way to take into accounting the earnings made by Indians abroad or by the factors of productions owned by the Indians? ఏమైనా అర్థమైందా? మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో విత్ ఇన్ ద కంట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియాలోని ఓకే, లెట్ us సే దిస్ ఈజ్ ఇండియా. ఇండియాలోని ఒక పర్సన్ ఉన్నారు ఓకే. ఈ పర్సన్ ఇండియన్ పర్సనే, బట్ తిను యుఎస్లో ఉన్నాడు అనుకోండి ఓకే. యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, యుఎస్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. సో దట్ ఈస్ ద ఇండియన్ ఎకానమీ ఆర్ యుఎస్ఏ ఎకానమీ? మన ఇండియన్ జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తామా, యుఎస్ఏ జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తామా? ఇది అతను ఇండియన్ అయినప్పటికీ తను ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఎక్కడ ట్యాక్స్ పే చేస్తున్నాడు? యుఎస్ఏలో పే చేస్తున్నాడు రైట్, అమెరికాలో తను పే చేస్తున్నాడు. సో దో హీఈస్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓకే, హీఈస్ వర్కింగ్ ఇన్ అమెరికా, బట్ ఇక్కడ ఏంటి, తన యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇండియన్ జీడిపిలో కౌంట్ అవ్వవు. అదే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమెరికన్ నేషనల్స్ ఉన్నారు. అమెరికన్ నేషనల్స్ అనేవాళ్ళు ఇండియాలోని మనీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఓకేనా, సమ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే అవి మన ఇండియన్ జీడిపిలో కౌంట్ అవుతాయి అనమాట, యుఎస్ఏ జీడిపిలో కౌంట్ అవ్వవు. అర్థమైంది కదా? సో ఇక్కడ విత్ ఇన్ ద కంట్రీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సనాలిటీ, ఐదర్ విత్ ఇన్ ద అంటే మన దేశం యొక్క ఇండియన్స్ కావచ్చు ఆర్ ఫారినర్స్ కావచ్చు, ఫైనల్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన అంత వాల్యూని మనం జీడిపి అని అంటాం ఓకే. సో జీడిపిలో మనం ఏం చేస్తున్నాము, వేరే దేశస్తుల యొక్క ఇన్కమ్ని కూడా యాడ్ చేస్తున్నాం ఓకే. సో ఇన్ కేస్ వేరే దేశస్థం ఫారినర్స్ యొక్క ప్రొడక్షన్స్ని గూడ్స్ని మనం తీసేస్తే మనకి ఏంటి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, we must deduct the earnings of the foreigners who are working within our domestic economy or the payments to the factors of the production owned by the foreigners. For example, కొరియన్ కంపెనీ ఓన్డ్ హుండాయ్ కార్ కంపెనీ ఉంది, కార్ ఫ్యాక్టరీ ఓకే. వాళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, దే ఎర్న్ ద ప్రాఫిట్ హియర్, ఎక్కడ ఇండియాలోనే ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి. దే విల్ హ్యావ్ టు బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద జీడిపి ఆఫ్ ఇండియా. వై? దిస్ ఈజ్ దే, ఇక్కడ వేరే దేశస్తుల యొక్క ప్రొడక్షన్ ఇది. సో మ్యాక్రో ఎకనామిక్స్లో దిస్ ఈజ్ విజిబుల్ విచ్ టేక్స్ దట్ ఇన్ టు అకౌంట్ సచ్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఓకే. సో జీడిపిలోంచి మనం చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ జీడిపి అనేది మొత్తం అమౌంట్ రైట్. సో దీనికి మన భారతీయులు ఎవరైనా వేరే దేశంలో ఉండి సంపాదిస్తే దానిని యాడ్ చేయాలి ఓకే. సో ఫ్యాక్టర్ ఇన్కమ్ దట్ ఈజ్ ఎర్న్డ్ బై ద డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంప్లాయిడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం యొక్క కంపెనీలు లేకపోతే బిజినెస్లు వేరే దేశంలో ఉన్నాయి, ఆ దేశంలో వచ్చినటువంటి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉందో అది యాడ్ చేయాలి, ఫ్యాక్టర్ ఇన్కమ్ ఓకే. అండ్ డిడక్ట్ మైనస్ ద ఫ్యాక్టర్ ఇన్కమ్ దట్ ఈస్ ఎర్న్డ్ బై ద ఫ్యాక్టరీస్ విచ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద డొమెస్టిక్ ఎకానమీ. అంటే ఏవైతే ఫారిన్ కంపెనీస్ మన దేశంలో ఉన్నాయో దాన్ని తీసేయాలన్నమాట.
See here, this one is very very important. GNP is equal to gross domestic product plus factor income earned by the domestic factors of production employed in the rest of the world minus factor income that is earned by the factors of the production of the rest of the world employed in the domestic economy. Hence GNP is equal to what? GDP plus net factor income from abroad. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు వాట్? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి? ఫ్రమ్ అబ్రాడ్ నుంచి, మన దేశస్తులు అబ్రాడ్లో ఉండి ఎంత సంపాదిస్తున్నారు అది, దానిలోంచి ఇతర దేశస్తులు మన దేశంలోని ఉండి ఎంత సంపాదిస్తున్నారో తీసేస్తే దట్ ఈస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ అనమాట. యు సీ హియర్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు వాట్? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్. సో వాట్ ఈస్ ద నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్? ఫ్యాక్టర్ ఇన్కమ్ దట్ ఈస్ ఎర్న్డ్ బై ద డొమెస్టిక్ ఫ్యాక్టర్స్, అంటే మన ఫ్యాక్టరీస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఉండి, అంటే వేరే వేరే కంట్రీస్లో ఉండి ఎంత ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో దానిలో నుంచి మన దేశంలో ఉన్న ఇతర దేశస్తుల యొక్క ఫ్యాక్టరీస్ యొక్క ఇన్కమ్ని తీసేస్తే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఆఫ్ ఫ్రమ్ ద అబ్రాడ్ అనేది వస్తుందన్నమాట. So see here, factor income that is earned by the domestic factors of production employed in the rest of the world minus factor income that is earned by the factors of production of the rest of the world. Rest of the world యొక్క ప్రొడక్షన్ మన కంట్రీలో, ఓకేనా, ఇన్ ద డొమెస్టిక్ ఎకానమీలో తీసేయాలన్నమాట. అర్థమైంది కదా? సో ఇది మీరు క్షుణ్ణంగా చదవాలి అండ్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి అనేది. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ అంటే మన దేశస్తులు అంటే ఇండియన్స్ ఎవరైనా వేరే వేరే దేశంలో ఉండి, లైక్ యూఎస్లో ఉండి, రష్యాలో ఉండి, యూకేలో ఉండి మనీ ఎర్న్ చేస్తున్నారు, ఆ ఫ్యాక్టరీస్లో అక్కడ ఇన్కమ్ వస్తుందంటే అది మనం ఇంక్లూడ్ చేయాలి, ఓకేనా, మన జీడిపిలో ఇంక్లూడ్ చేయాలి. మన దేశంలో ఉన్నటువంటి ఫారినర్స్ని తీసేయాలన్నమాట, వాళ్ళ ఇన్కమ్ని తీసేయాలి. దాన్ని జిఎన్పి అంటారు. ఓకే, we have already noted that the part of capital gets consumed during the year due to the wear and tear. అంటే క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ ఇయర్ కూడా సమ్ డెప్రిషియేషన్కి లోన్ అవుతాయి అనా. సో న్యాచురల్లీ డెప్రిషియేషన్ డస్ నాట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎనీబడీస్ ఇన్కమ్, ఓకేనా. సో ఎవరీ ఇన్కమ్లోని డెప్రిషియేషన్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఇన్ దట్. ఇఫ్ యూ డిడక్ట్ ద డెప్రిషియేషన్ ఫ్రమ్ ద జిఎన్పి, if you deduct the depreciation from the GNP, the measures of the aggregate income we obtain is what called net national product, okay na. So చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు జిఎన్పి అంటేనే జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్, దానిలోంచి మళ్ళీ డెప్రిసియేషన్ తీసేసారు అనుకోండి, జిఎన్పి దట్ మీన్స్ వాట్? జిఎన్పి మైనస్ డెప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఓకే, యాక్చువల్గా ప్రతి ఒక్క ఇన్కమ్లోని మనం డెప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయము. ఇన్ కేస్ డెప్రిసియేషన్ తీసి క్యాలిక్యులేట్ చేస్తామంటే దాన్ని ఏమంటారు? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు జీడిపి, జిఎన్పి అండ్ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ద ఫస్ట్ వన్ జీడిపి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్. రిమెంబర్ దిస్, జీడిపి ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ కంట్రీ దట్ ఈస్ మెజర్డ్ ఇన్ ఏ ఇయర్, ఓకేనా. మన దేశంలో ఎన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయో దాని యొక్క వాల్యూని, మార్కెట్ వాల్యూని మనం జీడిపి అంటాం. ఓకే, సో ఇఫ్ ద ప్రొడక్షన్స్ డన్ బై ద నేషనల్ రెసిడెంట్స్ ఆర్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ, దట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీ వాల్యూ అనమాట. విత్ ఇన్ ద కంట్రీలో మన దేశంలోని మన యొక్క రెసిడెంట్స్, ఇండియన్ రెసిడెంట్స్ అండ్ ఫారినర్స్, నాన్ రెసిడెంట్స్ ఇన్ ఎ కంట్రీ గెట్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ద జీడిపి రిగార్డ్లెస్ ఆఫ్ ద వెదర్ ద ప్రొడక్షన్ ఈజ్ ఓన్డ్ బై ద లోకల్ కంపెనీ ఆర్ ఫారెన్ కంపెనీ కావచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యూడ్ ఎట్ మార్కెట్ ప్రైస్. జీడిపిలో ప్రతిదీ కూడా మనకి మార్కెట్ ప్రైస్లో వాల్యూ అవుతుందమ్మా. ఓకే, రిమెంబర్ దిస్, మేక్ ఎ నోట్ డౌన్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీరు ఏంటంటే జీడిపిని మార్కెట్ ప్రైస్ దగ్గర వాల్యూ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో అలాగే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అవన్నీ ఉన్నాయి. సో దానికన్నా ముందు మీరు డెఫినేషన్స్ తెలుసుకోండి. సో జిఎన్పి అర్థమైంది కదా. సో ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. సో జీడిపి అంటే, జిఎన్పి అంటే ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఈ జిఎన్పిలోంచి నువ్వు మళ్ళీ డిప్రిషియేషన్ తీసేస్తే దట్ ఈస్ వాట్? ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఓకే, సో see here, though the expression given above, we get the value of net national product awarded the market price, అంతే కదా. బట్ మార్కెట్ ప్రైస్లో విచ్ ఇన్క్లూడ్స్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్,
మార్కెట్ ప్రైస్లో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. వెన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దేర్ ప్రైజెస్ గో అప్, అంతే కదా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా మనం పెట్టామంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాటి యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఎక్యూ టు ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు డిడక్ట్ దెమ్ ఫ్రమ్ ద నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మనము నెట్ నేషనల్ ప్రొడక్ట్లోంచి తీసివేయాలి. వీ హ్యావ్ టు డిడక్ట్ ఫ్రమ్ ద indirect taxes from the net national product, that is avoided the market prices in order to calculate the part of the NNP which actually accurate the factors of the production. Similarly there may be a subsidies ఉంటాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది దట్ ఆర్ గ్రాంటెడ్ బై ద గవర్నమెంట్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ సమ్ కమోడిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ హై ట్యాక్స్ రేట్ ఉన్నటువంటి ఏంటి భారతదేశంలోని ఇండియన్ పెట్రోల్ ఈజ్ ద హెవీలీ ట్యాక్స్డ్ బై ద గవర్నమెంట్. వేరేజ్ కుకింగ్ గ్యాస్కి సబ్సిడీస్ ఇస్తారు, రైట్. సో కొన్ని ప్రొడక్ట్స్కి ట్యాక్స్ ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్కి సబ్సిడీస్ ఉంటాయి. సో వీ నీడ్ టు యాడ్ ద సబ్సిడీస్ టు ద ఎన్ఎన్పి, ఎవాల్యుయేట్ ద మార్కెట్ ప్రైస్. వీ నీడ్ టు డిడక్ట్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ టు ఎవాల్యుయేట్ ద ఎన్ఎన్పి. ఓకేనా. సో ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, యూ హ్యావ్ టు యాడ్ ద సబ్సిడీస్. Okay, you need to add the subsidies to the NNP to evaluate the market price. Okay, and you need to detect the indirect taxes when you calculate the net national product at the market price. So this measure is called, okay, net national product at factor cost or national income అని అంటారు అనమాట. ఓకేనా. సో see here, national income అంటే మీనింగ్ ఏంటంటే, what is our national income means ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, నేషనల్ ఇన్కమ్. చాలాసార్లు రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అడిగారు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ డాష్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. సింపుల్, అదే క్వశ్చన్. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. సో దీనిలో మనకి ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, అండ్ దట్ మీన్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో సబ్సిడీస్ తీసేయాలి. ఓకే, దీన్ని మీరు సబ్సిడీ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్లోంచి మీరు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసి సబ్సిడీస్ని యాడ్ చేస్తే మీకు ఏంటి వస్తుంది మా, నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, సో ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఇక్కడ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అనమాట. సో సింపుల్గా అలాగైనా చేయొచ్చు. సో దీనికి సేమ్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కే ఇంకొకటి ఏంటంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో మీ బుక్లోని రౌండ్ చేసుకోండి. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని మనం నేషనల్ ఇన్కమ్ అని అంటాం. తర్వాత నేషనల్ ఇన్కమ్ని ఇప్పుడు మనం ఫర్దర్గా మన కొన్ని విధాలుగా డివైడ్ చేద్దాం. టు ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద పార్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ విచ్ ఈస్ రిసీవ్డ్ బై ద హౌస్ హోల్డ్స్, రైట్, వీ షల్ కాల్ దిస్ పర్సనల్ ఇన్కమ్ అంటాం. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి నేషనల్ ఇన్కమ్ డివైడ్ ఇంటూ పర్సనల్ ఇన్కమ్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, దట్ మీన్స్ యూపీ. ఓకే, పర్సనల్ ఇన్కమ్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో వాట్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్, వాట్ ఈజ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్? సో అన్డిస్ట్రిబ్యూటెడ్, ఇక్కడ చూడండి, we shall call this personal income. First let us note that out of NI, national income, which is earned by the firms, the government enterprises, a part of profit is not distributed among the factors of production. This is called undistributed profit అంటారు. అంటే ఏంటంటే నేషనల్ ఇన్కమ్ విచ్ ఈజ్ ఎర్న్డ్ బై ద ఫర్మ్స్ అండ్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్, అంతేనా. నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ఎర్న్ అవుతుంది, ఎయిదర్ ఫర్మ్స్ ద్వారా either గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ ద్వారా అవుతుంది. ఏ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో దాని నుంచి నేషనల్ ఇన్కమ్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ని ఏదైతే ఉందో ఇందులో ఏ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయరు ప్రొడక్షన్ రావడం కోసం.
దాన్ని ఏమంటారు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అని అంటారు. మనకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ని తిరిగి మరలా ప్రొడక్షన్ రావడం కోసం మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదమ్మా, దాన్ని ఏమంటారు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అని అంటారు. సో పర్సనల్ ఇన్కమ్ రావాలి అంటే మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డిడక్ట్ ద యూపీ అంటే ఏంటి, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని నేషనల్ ఇన్కంలోంచి తీసేస్తే మనకి పర్సనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. దట్ మీన్స్ వాట్, పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ యూపీ. ఓకే, నేషనల్ ఇన్కమ్ మైనస్ యూపీ. So see here, we have to deduct the UP, undistributed profits, from the national income to arrive the PI. Since UP does not accrue to the households, అంతే కదా, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనేది కేవలం హౌస్ హోల్డ్స్ కానీ కాదు కదా. సో సిమిలర్లీ మనకి కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, విచ్ ఇంపోజ్డ్ ఆన్ ద ఎర్నింగ్స్ మేడ్ బై ద ఫర్మ్స్, రైట్. కార్పొరేషన్ ట్యాక్స్ దేని మీద వేస్తారు, ఫర్మ్స్ మీద విధిస్తారు. విల్ ఆల్సో హ్యావ్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ద నేషనల్ ఇన్కమ్. ఓకే, ఇట్ డస్ నాట్ యాక్యూ టు ద హౌస్ హోల్డ్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అనేది హౌస్ హోల్డ్స్ మీద వేయరు కదా. ఆన్ ద అదర్ హ్యాండ్స్ చూసుకుంటే హౌస్ హోల్డ్స్ డూ రిసీవ్ ద సమ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఫర్మ్స్ ఆర్ ద గవర్నమెంట్ ఆన్ పాస్ట్ లోన్స్ మీద, వాటి మీద వాళ్ళ హౌస్ హోల్డ్స్కి వస్తుంది. సో ఫైనల్గా పర్సనల్ ఇన్కమ్ అంటే మనం ఏం చేయాలంటే నేషనల్ ఇన్కంలోంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని తీసేసి నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ బై ద హౌస్ హోల్డ్స్ పే చేసినటువంటి నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసివేసి, కార్పొరేషన్ ట్యాక్స్ని తీసివేసి, ప్లస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ ఎక్కడి నుంచి, హౌస్ హోల్డ్స్ నుంచి, సారీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పేమెంట్స్ టు ద హౌస్ హోల్డ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఫర్మ్స్ నుంచి హౌస్ హోల్డ్స్కి వెళ్తున్నటువంటి పేమెంట్స్ని ఇన్క్లూడ్ చేస్తే మనకి పర్సనల్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ జాగ్రత్తగా వినండి. పర్సనల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ ఉంటుందా, దానిలోంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని తీసేయాలి. దానిలోంచి మళ్ళీ ఏం తీసేయాలి, హౌస్ హోల్డ్స్ పేమెంట్స్ చేసినటువంటి నెట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదో దాన్ని తీసేయాలి. సో నెట్ ఇంట్రెస్ట్ అమౌంట్ దట్ ఈజ్ పెయిడ్ బై ద హౌస్ హోల్డ్స్ తీసేయాలి. కార్పొరేషన్ ట్యాక్స్ని తీసేయాలి. ఓకేనా, బికాజ్ కార్పొరేషన్ ట్యాక్సెస్ విచ్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఫర్మ్స్ మీద, హౌస్ హోల్డ్స్ మీద పెయ్యరు. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, మీ యొక్క పర్సనల్ ఇన్కమ్, ఎవ్రీ పర్సన్ యొక్క పర్సనల్ ఇన్కమ్ని పర్సనల్ ఇన్కమ్ అని అంటారు. సో దాన్ని మనం ఇలా క్యాల్కులేట్ చేస్తామన్నమాట. తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి, ఫర్మ్స్ నుంచి కొన్ని సబ్సిడీస్, కొన్ని పేమెంట్స్ అనేవి వస్తాయి, వాటిని మళ్ళీ యాడ్ చేయాలి. ఎందుకంటే అది మనకి ఇన్కమే కదా. గవర్నమెంట్ నుంచి మనకి వచ్చింది ఇన్కమ్, మనం గవర్నమెంట్కి పే చేసింది ఎక్స్పెండిచర్. ఓకే, కార్పొరేషన్ ట్యాక్స్ మన మీద ఉండదు కాబట్టి మన దగ్గర నుంచి తీసేయాలి. పర్సనల్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇన్కమ్ అండి, మీ యొక్క ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కంలోంచి, ఓకేనా, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని తీసేయాలి. ఎందుకంటే అది మీకు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మీ గురించి ఖర్చు పెట్టదు గవర్నమెంట్. అలాగే మీరు ఏవైనా పేమెంట్స్ చేశారనుకోండి ఇంట్రెస్ట్ అమౌంట్, దాన్ని తీసేయండి, ఎందుకంటే అది మీ ఎక్స్పెండిచర్, మీ ఇన్కమ్ కాదు కదా. సో మైనస్ పేమెంట్స్ ఆఫ్ యూ. నెక్స్ట్ మైనస్ కార్పొరేషన్ ట్యాక్స్ మీ మీద విధించరు, ఫామ్కి విధిస్తారు. సో మైనస్ కార్పొరేషన్ ట్యాక్స్ ప్లస్ ఏంటి యాడ్ చేయాలి, గవర్నమెంట్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్, మీ ఇన్కమ్, అవన్నీ కూడా మనకి పర్సనల్ ఇన్కమ్ అనమాట. దిస్ పర్టిక్యులర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, తర్వాత పర్సనల్ ఇన్కమ్లోంచి కొంతమంది ఏం చేస్తారు, దే హ్యావ్ ద పే ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. ఓకే, దే హ్యావ్ టు పే ట్యాక్సెస్ ఫ్రమ్ ద పిఐ. పర్సనల్ ఇన్కమ్లోంచి వాళ్ళు పే చేస్తారు. సో ఇఫ్ యూ డిడక్ట్ ద పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్, అండ్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్ such as fines from PI, we obtain that. So what we obtain that is personal disposable income. Okay, PDI antaru. Personal disposable income is equal to what, personal income minus personal tax payments minus నాన్ ట్యాక్స్ పేమెంట్స్. ఇవన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయేవి. సో దీవి కూడా తీసేస్తే మనకి ఏంటి మిగులుతుంది, ఇంకా ఓన్లీ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓకేనా, మీకు పర్సనల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత దానిలోంచి మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అలాగే ఏమైనా కొన్ని ఫైన్లు ఉంటే ఫైన్లు పే చేస్తారు, అది మీ ఇన్కమ్లోంచే పే చేస్తారు, రైట్. సో వాటిని మీరు తీసేస్తే మీ ఇన్కమ్లోంచి పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్ని, నాన్ ట్యాక్స్ పేమెంట్స్ని, ఆ నాన్ ట్యాక్స్ పేమెంట్స్ అంటే ఏంటి, ఫైన్స్ అనమాట, వాటిని సబ్ట్రాక్ట్ చేసేస్తే మీకు ఏముంటుంది, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది. ఓకే, బికాస్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అగ్రిగేట్ ఇన్కమ్ విచ్ బిలాంగ్స్ టు ద హౌస్ హోల్డ్స్, రైట్. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్లోని, ప్రతి ఒక్క ఇంట్లోని కొంతమంది మనుషులు ఉంటారు, ప్రతి ఒక్క మనిషికి సమ్ పర్సనల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో పర్సనల్ ఇన్కమ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నేషనల్ ఇన్కమ్ నుంచే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, పర్సనల్ ఇన్కమ్ నుంచే మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని
క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, నౌ సీ దిస్ వన్, నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ ప్రైవేట్ ఇన్కమ్. నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అండ్ ప్రైవేట్ ఇన్కమ్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అర్థమైంది కదా. సో నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ అదర్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో మనం ఇప్పుడు అగ్రిగేట్ మ్యాక్రోమిక్స్ వేరియబుల్స్ కొన్ని చూసాం కదా. సో అవి వదిలేస్తే మనకి ఇంకొకటి కూడా ఉంది. అదేంటిది? నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనమాట. నేషనల్ ఇన్కమ్లోంచి యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్లో పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్లోంచి మీరు పే చేయాల్సిన ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ పేమెంట్స్ తీసేస్తే అది మీ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. అలాగే మనకి నేషనల్ ఇన్కమ్లోంచి కొన్ని పేమెంట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్కి మనం గిఫ్ట్స్లు ఇస్తాము, అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాము, ఎయిడ్ ఇస్తాము, అవి తిరిగి మళ్ళీ మనకి రావు. ఓకేనా? వాటిని తీసేస్తే మీకు ఏంటుంటుంది? నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో జస్ట్ కంపేర్ చేసుకుని చదువుకోండి. పర్సనల్ ఇన్కమ్లోంచి ఏంటి తీసేస్తే మనకి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుంది, అలాగే నేషనల్ ఇన్కమ్లోంచి ఏంటి తీసేస్తే మనకి నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్లోంచి దట్ మీన్స్ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ద డొమెస్టిక్ ఎకానమీ హ్యాస్ ఇట్స్ డిస్పోజబుల్. So what are the current transfers from the rest of the world which includes gifts and aids. సో వేరే దేశానికి మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి గిఫ్ట్స్ కానీ, ఏవైనా అసిస్టెంట్స్ కానీ, ఎయిడ్ మనీ, అవన్నీ కూడా మనం తీసివేసేస్తే ఆ నేషనల్ ఇన్కమ్లోంచి అవి తీసేస్తే దాన్ని నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటారు. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ అదర్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఇక్కడ మనకి ప్రైవేట్ ఇన్కమ్ అన్న ఒక వర్డ్ వచ్చింది. సో ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అక్కరింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్ ప్లస్ నేషనల్ డెట్ ఇంట్రెస్ట్ ప్లస్ నేషనల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ నుంచి వచ్చినటువంటి ఫ్యాక్టర్ ఇన్కమ్ అండ్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి వెళ్తున్నటువంటి అంటే బయటికి వెళ్తున్నటువంటి అమౌంట్ ప్లస్ అదర్ నెట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈ అన్నిటినీ కలిపి ఏమంటారు? ప్రైవేట్ ఇన్కమ్ అని అంటారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు బట్టిఫై చేయాలి, తప్పదు. ఓకేనా? ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అక్కరింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్కి వచ్చినటువంటి నెట్ డొమెస్టిక్ ఇన్కమ్ ఏతుందో అది ప్లస్ నేషనల్ డెట్ ఇంట్రెస్ట్ ఏందో అది ప్లస్ మన దగ్గర నుంచి వెళ్ళేవి మనకు వచ్చేవి అన్నీ కలిపితే దాన్ని ఏమంటారు? ప్రైవేట్ ఇన్కమ్ అని అంటారు. నెక్స్ట్ రిమైనింగ్ చాలా ఇంపార్టెంట్ బేసిక్ నేషనల్ ఇన్కమ్ అగ్రిగేటర్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే మీకు ఇంతకు ముందు వచ్చింది బిట్, ఏంటది? నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. నెట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నేషనల్ ఇన్కమ్ అని చెప్పాను, రైట్? సో దీనిలో మనకి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అలాగే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అలాగే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్టే మనం ఏమంటాం? నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, సో ఇవన్నీ వీటికి ఏమంటారు? ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ని మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి, ఇవేం చేంజ్ అవ్వవు. జీబీ ఎట్ మార్కెట్ ప్రైస్ ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ జీబీ ఎట్ బేసిక్ ప్రైజెస్, జీబీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇవన్నీ చెప్పేశాను మీకు ప్రీవియస్గా. ఓకేనా? సో ఇది వాళ్ళకి టేబుల్లో ఈజీగా ఇచ్చారనమాట. ఓకేనా? సో ఒక్కసారి చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. సో ఇక్కడ జీడిపి ఈజ్ ద మార్కెట్ వాల్యూ. జీడిపి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ. ఐదర్ ఫారినర్స్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు. ఓకేనా? సో విత్ ఇన్ ద కంట్రీ ఒక డ్యూరింగ్ ఏ ఇయర్ మొత్తం ఎంత ఫైనల్ గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయో మొత్తం వాల్యూని ఏమంటారంటే జీడిపి అంటారు. సో ఇది మార్కెట్ ప్రైస్ అన్నాం కదా. సో ఆల్ ప్రొడక్షన్స్ డన్ బై ద నేషనల్ రెసిడెంట్స్ ఆర్ ద నాన్ రెసిడెంట్స్ ఇన్ కంట్రీ గెట్స్ ఇన్క్లూడెడ్ ఇక్కడ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ద మార్కెట్ ప్రైస్లోనే ఇన్క్లూడ్ అవ్వాలి. దట్ మీన్స్ జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. ఇక్కడ X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. సో C మీన్స్ వాట్? కన్జంప్షన్ ఆర్ ప్రైవేట్. C మీన్స్ వాట్? కన్జంప్షన్ మా. C ఈజ్ ఈక్వల్ టు
consumption or all private consumer spending within a country's economy. Okay, within the country what is the consumption levels, durable goods అన్నీ కూడా నాన్ డ్యూరబుల్ గూడ్స్ సర్వీసెస్ అండ్ అన్నీ కలిపి కన్జంప్షన్. అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్, సమ్ ఆఫ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్వెంటరీస్ గురించి కావచ్చు, హౌసింగ్ గురించి కావచ్చు, ఇది ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అండ్ జీ ఈజ్ నథింగ్ బట్ వాట్, టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ సాలరీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదా రోడ్ కన్స్ట్రక్షన్, ఏవైనా రిపేర్స్, కెనాల్స్, పబ్లిక్ స్కూల్స్, మిలిటరీ ఎక్స్పెండిచర్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫార్ములాస్. సో ఇక్కడ మీకు ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఏమీ రావులేండి ఎగ్జామ్లోని, బట్ ఏంటంటే ఫార్ములా ఇచ్చి ఇది దేనికి సంబంధించిన అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూడండి. ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా ఉంటుంది, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ ఎ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ లెస్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్. ఓకేనా, మీకు ప్రొడక్షన్ ట్యాక్స్, ప్రొడక్ట్ ట్యాక్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ప్రొడక్షన్ ట్యాక్స్, ప్రొడక్ట్ ట్యాక్స్. ఓకేనా, రిమెంబర్ దట్. ప్రొడక్షన్, ప్రొడక్ట్ రెండు వర్డ్స్ డిఫరెంట్ అమ్మ. ఓకేనా, సో జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మార్కెట్ ప్రైస్లోంచి ప్రొడక్ట్ ట్యాక్స్ని తీసేస్తే అదేంటి మనకి ఫ్యాక్టర్ కాస్ట్. అంటే ఇక్కడ ఏంటి, మార్కెట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దోస్ ప్రైజెస్ ఆర్ పెయిడ్ బై ద కన్జ్యూమర్స్. మార్కెట్ ప్రైజెస్ ఎవరు పే చేస్తారు, దోస్ ఆర్ పెయిడ్ బై ద కన్జ్యూమర్స్. మార్కెట్ ప్రైజెస్ ఆల్సో ఇన్క్లూడ్ ద ప్రొడక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ ఉంటాయి. ఓకేనా, మార్కెట్ ప్రైజెస్లో మనకి ఏంటి ఉంటాయి, విచ్ ఇన్క్లూడ్స్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి అండ్ సబ్సిడీస్ ఉంటాయి. సో మార్కెట్ ప్రైస్ అనేది మనం పే చేసే ప్రైస్ని మార్కెట్ ప్రైస్ అని అంటారు. ఇట్ ఈస్ నాట్ ద ఫ్యాక్టర్ కాస్ట్. ఓకేనా, ద టర్మ్ ఫ్యాక్టర్ కాస్ట్ రిఫర్స్ టు ద ప్రైజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ యాజ్ రిసీవ్డ్ బై ద ప్రొడ్యూసర్స్. ఓకే, అందుకని మనం ప్రొడక్ట్ ట్యాక్స్ని తీసేయాలి. తీసేస్తే దానికి మనకి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ దిస్ వన్ నెట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ని మనం తీసేయాలన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. సో నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే, దిస్ మెజర్ అలౌస్ ద పాలసీ మేకర్స్ టు ఎస్టిమేట్ హౌ మచ్ ద కంట్రీ హ్యాస్ టు స్పెండ్ జస్ట్ టు మెయింటైన్ దేర్ కరెంట్ జీడిపి. ఇఫ్ ద కంట్రీ ఈస్ నాట్ ఏబుల్ టు రీప్లేస్ ద క్యాపిటల్ స్టాక్, ఓకే, లాస్ టు ద డెప్రిషియేషన్, దెన్ జీడిపి విల్ ఫాల్. ఓకేనా, సో నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఎవరు యూజ్ చేస్తారంటే మెయిన్గా పాలసీ మేకర్స్ ఉంటారు కదా, ఫినాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ, లేకపోతే ఎకనామిక్ పాలసీ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటారనమాట. సో ప్రెజెంట్ జీడిపి లైక్ చూసుకొని, సో దానిలో డెప్రిసియేషన్ని తీసివేసేస్తే మనకి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డెప్రిసియేషన్. ఓకే, సింపుల్. సో పాలసీ మేకర్స్ యూజ్ చేసేది ఈ క్రింది వాటిలో ఏది అడుగుతారు, ఆ జీడిపి మార్కెట్ ప్రైజా, ఎన్డిపి మార్కెట్ ప్రైజా, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్టా, ఇలా అనమాట. ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్ కాస్ట్ అని కానీ మీరు ప్రొడక్ట్ ట్యాక్స్ని తీసేయాలన్నమాట. ఓకే, ప్రొడక్షన్ ట్యాక్స్ని, ప్రొడక్ట్ ట్యాక్స్ని. సో ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేజెస్, ప్రాఫిట్, రెంట్, ఇంట్రెస్ట్ ఎక్సెట్రా. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మీన్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఫ్యాక్టర్, దిస్ ఈస్ ద ఫ్యాక్టర్ కాస్ట్, ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేజెస్ రూపంలో కావచ్చు, ప్రాఫిట్ రూపంలో కావచ్చు, లేదా రెంట్, లేకపోతే ఇంట్రెస్ట్ ఏమైనా రావచ్చు, విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ద కంట్రీ. సి హియర్, విత్ ఇన్ ద డొమెస్టిక్, జీ అని రాగానే విత్ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎన్డిపిలోంచి ఏంటి తీసేయాలి, ఫ్యాక్టర్ కాస్ట్లోంచి ఎన్డిపి ఎంపీ తీసేయాలి, అంటే జీడిపి మైనస్ డిప్రిసియేషన్ మైనస్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ని, నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ని తీసేస్తే మనకి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాస్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర వస్తుంది అనమాట. నెక్స్ట్ సేమ్ అవేనండి ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్. సో జిఎన్పిలోంచి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ చేస్తే మనకి జిఎన్పి మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ద వాల్యూ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద నార్మల్ రెసిడెంట్స్, అంటే ఒరిజినల్ రెసిడెంట్స్ ఆఫ్ ద ఇండియన్స్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ విత్ ఇన్ డ్యూరింగ్ ద ఇయర్. దాన్ని గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటారు. ఓకేనా, మన భారతదేశానికి చెందినటువంటి వివిధ అందరూ కూడాను
విత్ ఇన్ ద కంట్రీ అవ్వచ్చు లేదా అవుట్ సైడ్ ద కంట్రీ అవ్వచ్చు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ యొక్క వాల్యూ ఎంత ఉందో దాన్ని ఏమంటారు, జిఎన్పి అంటారు. సో జిఎన్పి రిఫర్స్ టు ద ఆల్ ఎకనామిక్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ద నేషన్స్ నార్మల్ రెసిడెంట్స్. ఓకే, వెదర్ దే ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ద నేషనల్ బౌండరీ ఆర్ అబ్రాడ్, ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో పనిచేస్తున్నారు, యుఎస్ఏ వాళ్ళని, ఓకేనా, అమెరికాలో పనిచేస్తున్నారు, అక్కడ సంపాదిస్తున్నారు, బట్ యు ఆర్ ద ఇండియన్, యు ఆర్ ద రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్, యు ఆర్ ఎన్ ఇండియన్. సో ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ అనేది జిఎన్పిలో క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే సేమ్ జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లోంచి మనం జిఎన్పి ఎంపీని ఒక ఫార్ములా వచ్చేస్తే అన్ని ఫార్ములాస్ వచ్చేస్తాయి. సో ఫ్యాక్టరీ కాస్ట్ అంటే మా ఎంపీ మార్కెట్ ప్రైస్లోంచి నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్, నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ తీసేస్తే మనకి జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. సో జిఎన్పి మార్కెట్ ప్రైస్ రావాలంటే జీడిపి మార్కెట్ ప్రైస్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యూడ్ మార్కెట్ ప్రైస్ కదా, ఎన్ఎఫ్ఐఏ. సో ఇక్కడ మీకు ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్, ఓకేనా, నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్. నెక్స్ట్ జిఎన్పి అయిపోయింది కదా, నౌ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అని కాబట్టి నెట్ నేషనల్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జిఎన్పిలోంచి డిప్రిషియేషన్ తీసేయాలి, నాట్ జీడిపి. ఓకే, జీడిపిలో డిప్రిషియేషన్ తీస్తే దట్ ఈస్ జీవీఏ, రైట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్లోంచి రావాలి అంటే జిఎన్పిలోంచి డిప్రిషియేషన్ తీసేస్తే దట్ ఈస్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్. సో ఎన్ఎన్పి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంపీ మైనస్ ఎన్ఎఫ్ఐఏ. నెక్స్ట్ వన్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎన్ఎఫ్సి, దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఆల్సో ఈజ్ నథింగ్ బట్ వాట్, నేషనల్ ఇన్కమ్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకు అంటే దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఆల్ ద ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేజెస్, ప్రాఫిట్, రెంట్ అన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై నేషనల్ బౌండరీస్. దట్ మీన్స్ అదర్ కంట్రీస్లో వచ్చినటువంటిది కూడా మనకి వస్తుంది అనమాట. సో ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి మైనస్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ రైట్ ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఏ ఈక్వల్ టు ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ GVA at market prices. GVA at market prices is nothing but what, GDP at market prices. సో ఇక్కడ మనకి GVA at market price అంటే GDP at market prices, GVA at basic prices అంటే GVA at market prices minus net product taxes, and GVA at factor cost is nothing but GVA at basic price minus net production tax. ఓకేనా, ఈ 3 ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, మార్కెట్ ప్రైస్, బేసిక్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. యాక్చువల్గా ఈ మూడే కదా మనకుంటాయి. మార్కెట్ ప్రైస్ అంటే కన్జ్యూమర్స్ పే చేసేదని మార్కెట్ ప్రైస్ అంటారు, అట్ ఫ్యాక్టర్ దగ్గర ఉండేది ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. ఓకే, సి నెక్స్ట్ వన్ నామినల్ అండ్ రియల్ జీడిపి. సో మనకి జీడిపిలో 2 టైప్స్ ఉంటాయి, రైట్, నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. సో వాట్ యూ మీన్ బై నామినల్ జీడిపి, వాట్ యూ మీన్ బై రియల్ జీడిపి, అది తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో డిఫరెన్స్ చూడండి జాగ్రత్తగా. నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపికి నేను నామినల్ జీడిపికి ఎన్జీడిపి అంటాను. ఓకే, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫైనల్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ గివెన్ పీరియడ్ యూజింగ్ దట్ ఇయర్స్ ప్రైజెస్. ఆ పర్టికులర్ ఇయర్ యొక్క ప్రైజ్ని మాత్రమే తీసుకుంటే దాన్ని నామినల్ జీడిపి అని అంటారు. That means what? Nominal GDP means the value of GDP at the current prevailing prices. Okay. So first మీకు రియల్ జీడిపి అంటే ఏంటో చూడండి. నామినల్ జీడిపి అడ్జస్ట్ ఫర్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ద ప్రైజెస్ ఫ్రమ్ ద బేస్ ఇయర్. సో ఫస్ట్ మీకు బేస్ ఇయర్ అంటే ఏంటో తెలియాలి. బేస్ ఇయర్ అంటే ఏంటి? ద ఇయర్ హూజ్ ప్రైజెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద రియల్ జీడిపి. రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి మీరు ఏదైతే ఇయర్ని యూజ్ చేసుకుంటారో దాన్ని బేస్ ఇయర్ అని అంటారు. ఓకేనా, బేస్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ద ఇయర్ హూజ్ ప్రైజెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద రియల్ జీడిపి టు ద కరెంట్ ఇయర్. సో ఈ కరెంట్ ఇయర్ రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఒక బేస్ ఇయర్ని యూజ్ చేసుకోవాలి, దాన్నే బేస్ ఇయర్ అంటారు అనమాట. సో బేస్ ఇయర్లో మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ ఉంటాయి. బేస్ ఇయర్లో మనకి ఏంటి ఉంటాయి? కాన్స్టెంట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో నామినల్ జీడిపి, సో బేస్ ఇయర్ మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో నామినల్ జీడిపి అడ్జస్ట్ ఫర్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ లెవెల్స్, దట్ ఈస్ యూజింగ్ ప్రైజెస్ ఫ్రమ్ ద base year, that is constant price, instead of current prices that is used in the nominal GDP.
ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, రియల్ జీడిపి. సో ఇక్కడ మీరు ఒక్కసారి డెఫినేషన్స్ చూడండి. In order to compare the GDP figure and other macroeconomics variables of different countries to compare the GDP figure of the same country at different point of time, we cannot rely on GDP about at the current market prices. For comparison, we take the help of real GDP. Real GDP అంటే current prices, ఓకేనా. నామినల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైజెస్, అలా గుర్తుపెట్టుకోండి. నామినల్ జీడిపిలో ఏంటుంటుంది మనకి, కాన్స్టెంట్ ప్రైజెస్ బేస్ ఇయర్ ప్రైజెస్ ఉంటాయి అనమాట. రియల్ జీడిపిలో ఏముంటుంది, రియల్ అంటే ప్రెజెంట్, ఓకేనా, దట్ ఈస్ కరెంట్ ప్రైజెస్, రైట్. వాట్ వీ హ్యావ్, కరెంట్ ప్రైజెస్. సో రియల్ జీడిపి అడ్జస్ట్మెంట్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఫర్ ఎనీ ప్రైస్ చేంజెస్ దట్ మే హ్యావ్ అక్కర్డ్ ఓవర్ టైమ్, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. నామినల్ జీడిపి ఈజ్ నథింగ్ బట్ వాట్, సారీ అడిది డీటెయిల్ చెప్పేసాను, మళ్ళీ ఎప్పుడు నేను కూడా ఇదే కన్ఫ్యూజ్ అవుతాను. నామినల్ జీడిపి వచ్చేసి కరెంట్ ప్రైజెస్, ఓకే. రియల్ జీడిపి వచ్చేసి కాన్స్టెంట్ ప్రైజెస్. సో సి ఇక్కడ, we cannot relay the GDP awarded at the current market. For comparison, we take the help of real GDP. Real GDP is calculated in the way such that goods and services are awarded at some constant set of prices. Constant prices దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తే రియల్ జీడిపి. ఐఎమ్ వెరీ సారీ లాస్ట్ 2 minutes డిస్కషన్ ఒక్కసారి మీరు మైండ్ నుంచి తీసేసేయండి. రియల్ జీడిపి వచ్చేసి ఏంటంటే మనకు ఉంటుంది, కాన్స్టెంట్ ప్రైజెస్ ఉంటాయి. Real GDP is calculated on the base of constant set of prices that are constant prices. Okay, so real GDP అనేది they may changes, sure that the volume of production which is undergoing changes, ఎప్పటికప్పుడు మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. Nominal GDP on the other hand, the value of GDP at current prices. Okay, nominal GDP is what, current prices. Remember this, nominal GDP is what, current prices. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియా అనే కంట్రీలోని, మన ఇండియాలోని బ్రెడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓన్లీ వీ ప్రొడ్యూస్ ద బ్రెడ్, ఓకేనా. ఇన్ ద ఇయర్ 2019లో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ ప్రొడ్యూస్డ్ 100 units ఆఫ్ బ్రెడ్. 2019లో మనం 100 బ్రెడ్స్ని ప్రొడ్యూస్ చేశారు, ఓకే. ప్రతి ఒక్క బ్రెడ్ యొక్క కాస్ట్ 1000 రూపీస్. సో దట్ ఎంత వచ్చింది మనకి, 1000 రూపీస్ వచ్చింది. 100 బ్రెడ్స్ కదా, ప్రతి ఒక్క దాన్ని 10 రూపీస్ కదా కాస్ట్. సో అన్ని బ్రెడ్స్ కాస్ట్, ఫైనల్ కాస్ట్ ఎంత, 1000 రూపీస్. సో 2019లో జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ ఎంత మనకి, 1000 రూపీస్. కరెంట్ ప్రైజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ వాట్, నామినల్ జీడిపి, రైట్. నామినల్ జీడిపి ఈజ్ నథింగ్ బట్ వాట్, కరెంట్ ప్రైజెస్. సో 2019లో మన దేశంలో ప్రొడ్యూస్ అయిన మొత్తం బ్రెడ్స్ యొక్క కాస్ట్ ఎంత, 1000 రూపీస్. సో నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఈసారి 110 బ్రెడ్స్ని ప్రొడ్యూస్ చేసాం. ద యూనిట్స్ ఆఫ్ ద బ్రెడెడ్ ప్రైస్ 15 రూపీస్ పర్ బ్రెడ్, ఓకే. సో ఇప్పుడు 110 బ్రెడ్లని ప్రొడ్యూస్ చేసాము. ఇప్పుడు బ్రెడ్ కాస్ట్ 15 రూపాయలు. సో ఇప్పుడు ఎంత అయింది మొత్తం కాస్ట్, 1650 రూపాయలు అయింది, ఓకే. దిస్ ఈస్ ద నామినల్ జీడిపి ఆఫ్ దట్ పర్టికులర్ ఇయర్. 2020లో నామినల్ జీడిపి ఎంత, 1650. 2019లో నామినల్ జీడిపి కరెంట్ ప్రైస్ ఎంత, 1000 రూపీస్, ఓకే. సో దేర్ ఫోర్ నామినల్ జీడిపి ఇన్ దిస్ ఇయర్ ఈజ్ దిస్ వన్. సో రియల్ జీడిపి ఇన్ 2001 అంటే ఇక్కడ వాడు 2001 ఇచ్చాడు. సో ఇది ఎప్పుడుదో లాంగ్ బ్యాక్ కాబట్టి నేను 2019 రీసెంట్ ఇయర్స్ తీసుకున్నాను. 2019, 2020 ఈ ఇయర్లో 1000 రూపీస్ ఉంది. అండ్ ఈ ఇయర్లో మనకి ఎంత అయింది, 1650 అయింది, ఓకే. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇది నామినల్ జీడిపి, ఇది నామినల్ జీడిపి. బట్ 2020కి 2019 ఏంటవుతుంది, బేస్ ఇయర్ అవుతుంది. సో దట్ ఈజ్ రియల్ జీడిపి అంట, ఓకే. సో జీడిపి ఇన్ రియల్ జీడిపి ఇన్ 2001 ఈజ్ క్యాల్కులేటెడ్ ద ప్రైస్ ఆఫ్ ద ఇయర్ 2000. ద ప్రీవియస్ ఇయర్కి మనకి కలెక్ట్ అవుతుంది అనమాట. బికాస్ దిస్ సపోజ్ మనం ఏమనుకుంటాం, 2019ని బేస్ ఇయర్ అనుకుంటే, 2019ని మనం బేస్ ఇయర్ అనుకుంటే, సో రియల్ జీడిపి ఏమవుతుంది, 1000 రూపీస్ ఉంటుంది. కరెంట్ నామినల్ జీడిపి ఏమవుతుంది, అదే కరెంట్ జీడిపి, అది 1650 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బేస్ ఇయర్ అంటే ఏంటి, ద ఇయర్ హూజ్ ప్రైజెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద రియల్ జీడిపి. సో ఇక్కడ నోటీస్ దట్ ద రేషియో ఆఫ్ నామినల్ జీడిపి టు రియల్ జీడిపి గివ్స్ అస్ ఎన్ ఐడియా ఆఫ్ ద హౌ ద ప్రైజెస్ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ద బేస్ ఇయర్. సో ఇక్కడ ఏంటి, 2019, 2020. సో నామినల్ జీడిపి టు రియల్ జీడిపి 2020కి మనకి నామినల్ జీడిపి ఉంటుంది, రియల్ జీడిపి ఉంటుంది. నామినల్ జీడిపి 2020లో నామినల్ జీడిపి ఎంత, 650 రూపీస్.
1650. సో రియల్ జీడిపి ఎంత 2020కి? లాస్ట్ ఇయర్ నామినల్ జీడిపిని ఈ ఇయర్ మనం రియల్ జీడిపిగా అనుకుంటాం కాబట్టి దట్ ఈస్ వాట్ ఎంత 1000 రూపీస్. సో ఈ చేంజ్ని మనం ఏంటంటాము, ఎలా మనకి ప్రైజెస్ చేంజ్ అయ్యాయి అనేది మనం దీని ద్వారా చెప్తామన్నమాట. లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి కరెంట్ ఇయర్కి మనకి ఎలాగ చేంజెస్ ప్రైజెస్లో చేంజ్ వచ్చాయి అని చెప్తాం. సో ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ రియల్ అండ్ నామినల్ జీడిపి ఆఫ్ ద కరెంట్ ఇయర్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, రిమెంబర్ దిస్. మీరు రియల్ జీడిపిని నామినల్ జీడిపిని కరెంట్ ఇయర్ ఓకేనా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఫిక్స్డ్. దేర్ఫోర్ ఇఫ్ దీస్ మెజర్స్ డిఫర్ ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ప్రైజెస్లోనే చేంజెస్ ఉంటాయి కానీ వాల్యూమ్లోని చేంజెస్ ఉండకూడదు బిట్వీన్ ద బేస్ ఇయర్ అండ్ ద కరెంట్ ఇయర్. ఓకే, ద రేషియో ఆఫ్ నామినల్ టు రియల్ జీడిపి ఈజ్ వెల్ నోన్ యాజ్ ఇండెక్స్ ఆఫ్ ప్రైజెస్. దిస్ ఈజ్ కాల్డ్ జీడిపి డిఫ్లేటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఇక్కడ క్యాపిటల్ జీడిపిని నామినల్ జీడిపి గాను, ఓకేనా, స్మాల్ లెటర్స్ జీడిపిని చూడండి, ఈ స్మాల్ లెటర్స్ జీడిపిని రియల్ జీడిపి గాను, క్యాపిటల్ లెటర్స్ జీడిపిని నామినల్ జీడిపి గాను పరిగణిస్తారనమాట. ఓకే, సో జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. రేషియో అంటేనే అది కదా, ద రేషియో ఆఫ్ నామినల్ జీడిపి టు రియల్ జీడిపి ఈజ్ నోన్ యాజ్ జీడిపి డిఫ్లేటర్. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ జీడిపిని ఎలా మనం పరిగణిస్తామో నామినల్ జీడిపి గాను, స్మాల్ జీడిపిని ఎలా మనం పరిగణిస్తామో రియల్ జీడిపి గాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైజెస్. ఓకే, రియల్ జీడిపి అంటే ప్రీవియస్ ఇయర్ బేస్ ఇయర్ ప్రైజెస్ అనమాట. ఓకే, నామినల్ జీడిపి is nothing but the market value of the final production of goods and services within a country in a given period using that year prices. ఆ ఇయర్ ప్రైజెస్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ వాట్, కరెంట్ ప్రైజెస్ సిపి. ఓకే, రియల్ జీడిపి అంటే ఏంటి, యూజింగ్ ద ప్రైజెస్ ఫ్రమ్ ద బేస్ ఇయర్. బేస్ ఇయర్ అంటే ఏంటి, మనకి కాన్స్టెంట్ ప్రైస్. ఓకేనా, సమ్ కాన్స్టెంట్ ప్రైస్ ఉంటుంది. బేస్ ఇయర్ అంటే ఎప్పుడో ఒక ఇయర్ అనుకుంటాం మనం బేస్ ఇయర్గా. ఓకేనా, సో కొన్ని సందర్భాల్లో మనం జీడిపి డిఫ్లేటర్ని పర్సంటేజ్గా కూడా పరిగణిస్తాము. ఆ టైంలో ఏం చేస్తామంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 అని పెడతామన్నమాట. దిస్ ఇస్ ద అనదర్ కేస్. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 2019లో 1000, 2020లో 1650 కదా. సో జీడిపి డిఫ్లేటర్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే 1650 బై 1000. ఇదేంటి 2020కి 2020 జీడిపి డిఫ్లేటర్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 చేస్తే మనకి 1.50 వస్తుంది అనమాట. రైట్, సో లైక్ దిస్ మనం క్యాల్కులేట్ చేస్తాము. ఇక్కడ ప్రైజెస్ చేంజెస్ చేయడంలోని ద అనదర్ వే టు మెజర్ చేంజెస్ ఆఫ్ ద ప్రైజెస్ ఇన్ అన్ ఎకానమీ విచ్ ఈజ్ నోన్ యాజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దిస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ ద గివెన్ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ విచ్ ఆర్ బ్రాట్ బై ద రిప్రజెంటేటివ్ కన్జ్యూమర్స్. సో దీన్ని ఏమంటారు, సిపిఐ. సిపిఐ అంటే ఎకానమీలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, నాట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే, బయట నార్మల్గా చూస్తే సిపిఐ అంటే ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ. ఓకేనా, ఎకానమీలో ఇట్ ఈస్ ఏ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో మనం ఇంకొక వే కూడా ఉంది, అంటే ప్రైస్ చేంజెస్ని మెజర్ చేయడానికి, మెజర్ టు ద చేంజెస్ ఆఫ్ ద ప్రైజెస్ ఇన్ అన్ ఎకానమీ వీ హ్యావ్ అనదర్ మెథడ్ కాల్డ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్లో మనకి ఏంటంటే ప్రైజెస్ ఆఫ్ గివెన్ బాస్కెట్ అంటే ఆ పర్టికులర్, అంటే ఇక్కడ బాస్కెట్ అంటే ఏంటంటే కన్జ్యూమర్స్ యూజ్ చేసినటువంటి ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా పరిగణిస్తారనమాట. ఓకేనా, ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే 2 థింగ్స్ ఉంటాయి. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మనం యూజ్ చేసుకొని ఒక గివెన్ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్లో ప్రైజెస్ని ఫైండ్ చేస్తామట. వీ కెన్ మెజర్ ద ప్రైజెస్ చేంజెస్. ఓకే, సో సిపిఐని జనరల్గా మనం ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంటేజ్ టర్మ్లో చేస్తాం. సిపిఐ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కూడా సేమ్ కరెంట్ ఇయర్ బేస్ చేసుకొని మనం ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. దెన్ వీ ఎక్స్ప్రెస్ ద లెటర్స్ యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫార్మర్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ద కరెంట్ ఇయర్ వర్సెస్ బేస్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఉంది. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూడండి, లైక్ కన్జ్యూమర్స్ యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్కి ఎలాగైతే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉందో, ఓకేనా, వీ హ్యావ్ అనదర్ మెథడ్ కాల్డ్ హోల్సేల్ ప్రైజెస్, దట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, ఇన్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ లాంటి కంట్రీస్లోని ఇట్ ఈస్ రిఫర్ టు యాజ్ ఏ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటారు. సో మన దేశంలో అయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. యూఎస్ఏ లాంటి కంట్రీస్లో అయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఏమంటారు, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటారు. ఓకే,
సో మనకి ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి వీ హ్యావ్ ద జీడిపి డిఫ్లేటర్ అండ్ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి జీడిపికి అని అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లోని అన్నీ ఉంటాయి, అంటే ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ కూడా ఉంటాయి. జీడిపిలో ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ ఉండవు. ఓకే, సో there is a small difference between GDP deflator and consumer price index. In order to calculate the price measures in the country, we have the GDP deflator and GPI. So GDP deflator ante nominal GDP by real GDP. Okay, so the goods purchased by the consumers do not represent all the goods which are produced in a country. The goods purchased by the consumers do not represent all the goods which are produced in a country. GDP deflator takes into account all such goods and services. అంటే ఇక్కడ ఏంటి CPI includes the price of goods that are consumed by the representative consumer, hence it includes the price of imported goods. But GDP deflator does not include the prices of imported goods. GDP deflatorలో imported goodsని include చేయదు, CPIలో include చేస్తారు. So the weights are constant in CPI but they differ according to the production level of each good in the GDP deflator. ఓకేనా, సో CPIలో అన్ని కాన్స్టెంట్గా ఉంటాయి, GDP deflatorలో కాన్స్టెంట్గా ఉండవు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిపిఐ అండ్ జీడిపి డిఫ్లేటర్. ఓకే, ఎనీహౌ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీడిపి డిఫ్లేటర్ ఒకటే, నామినల్ జీడిపి, రియల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి? సో నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైజెస్, రియల్ జీడిపి అంటే బేస్ ఇయర్. మనం ఈ ఇయర్ క్యాలిక్యులేట్ చేయడానికి లాస్ట్ ఇయర్ బేస్ ఇయర్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, సో దాన్ని బేస్ చేసుకునే ఈ ఇయర్ది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ప్రీవియస్ ఇయర్ మనం ఏంటి పెట్టుకున్నామో ఆ బేస్ ఇయర్ని ఏమంటారు, రియల్ జీడిపి అని అంటారు. ఓకే, ఇన్ దిస్ కేసులో మనం ఏంటనుకున్నాము, ఈ ఎగ్జాంపుల్లోని 2019ని బేస్ ఇయర్ అనుకున్నాము కాబట్టి దట్ ఈజ్ రియల్ జీడిపి, ఆ ఇయర్కి అదే నామినల్ జీడిపి. ఓకేనా, బట్ 2020కి ఇది నామినల్ జీడిపి అయితే 2020లో జీడిపి డిఫ్లేటర్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 2019 బేస్ ఇయర్ని మనం తీసుకోవాలి. బేస్ ఇయర్ మనం 2019 అనుకున్నాం, సో ఇది రియల్ జీడిపి అవుతుంది, ఇది నామినల్ జీడిపి అవుతుంది. సో దట్ జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. సో నామినల్ జీడిపి ఆఫ్ 2020 బై రియల్ జీడిపి ఆఫ్ 2019 వేయాలన్నమాట. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. జీడిపి డిఫ్లేటర్ అంటే జీడిపి డిఫ్లేటర్ అంటే ఇట్ ఈస్ నామినల్ జీడిపి దట్ ఈస్ అది క్యాపిటల్ జీడిపి బై స్మాల్ జీడిపి అది దట్ ఈస్ రియల్ జీడిపి. ఓకేనా, నామినల్ జీడిపి అంటే ఏంటి, కరెంట్ ప్రైజెస్, ప్రస్తుతం భారతదేశంలోని ఉత్పత్తి అయినటువంటి అన్నిటి యొక్క కరెంట్ ప్రైజెస్ బై బేస్ ఇయర్ కాన్స్టెంట్ ప్రైస్ అనమాట, బై కాన్స్టెంట్ ప్రైస్. రిమెంబర్ దిస్ పాయింట్. నామినల్ మీన్స్ కరెంట్, రియల్ మీన్స్ కాన్స్టెంట్ ప్రైస్. సో మనం ఈ సంవత్సరం యొక్క జీడిపి డిఫ్లేటర్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఏదో ఒక బేస్ ఇయర్ పెట్టుకుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి నేను ఎగ్జాంపుల్లో 2019ని బేస్ ఇయర్గా పెట్టుకున్నాను, ప్రెజెంట్ 2020 అనుకోండి. 2020 యొక్క జీడిపి డిఫ్లేటర్ని, ప్రెజెంట్ వీఆర్ ఇన్ 2021 ఆఫ్ కోర్స్, బట్ 2020 నామినల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 2020 యొక్క నామినల్ జీడిపి బై బేస్ ఇయర్ జీడిపి. బేస్ ఇయర్ ఏంటి, 2019 యొక్క జీడిపి, రియల్ జీడిపి వేయాలన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ద హియర్ జీడిపి డిఫ్లేటర్ అంటే. సో జీడిపి డిఫ్లేటర్ దేని గురించి అంటే కనుక ఇఫ్ దేర్ ఎనీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద చేంజెస్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ ద ఎకానమీ. సో మనకి జీడిపి డిఫ్లేటరే కాకుండా వీ హ్యావ్ ఎనదర్ మెథడ్ దట్ ఈస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఉంది. ఓకేనా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి జీడిపి డిఫ్లేటర్కి డిఫరెంట్ ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి ఇంపోర్ట్స్ ఇన్క్లూడ్ అవుతాయా, అవ్వవా, ఇంపోర్ట్స్ కూడా ఇన్క్లూడ్ అవుతాయి. జీడిపి డిఫ్లేటర్లో ఇంపోర్ట్స్ ఇన్క్లూడ్ కావు. అదే మనకి ఇక్కడ థర్డ్ ఈ మెయిన్ పాయింట్. See this point is very important. GDP deflator does not include the prices of import goods but CPI includes the imports anamata. Okay na, so this is about GDP deflator. So nominal GDP and real GDP. So this is about this chapter ma. ఓకేనా, దిస్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. సో ఇది ఒక్కటే సరిపోదు. సో సెపరేట్గా నేను మళ్ళీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎన్పి మీద ఒక వీడియో చేస్తాను. జీడిపి గురించి ఇంకా చాలా చదవాలి మీరు. ఓకేనా, సో అంటే ఎక్స్పెండిచర్ అప్రోచ్లో ఎలా ఉంటుంది, ఇన్కమ్ అప్రోచ్లో ఎలా ఉంటుంది. ఓకే, సో జీడిపిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి. ఓకే,
అండ్ నెక్స్ట్ మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో కొంచెం డీటెయిల్గా జీడిపిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇదంతా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. బట్ మీకు ఎగ్జామ్లో కూడా కొంచెం జీడిపి నుంచి క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. సో దట్ దాని ఈ 12th ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కానీ, లేకపోతే జీడిపి గురించి కానీ ఇలా ఉన్నాయన్నమాట. అదే జిఎస్టీ గురించి. సో సెపరేట్గా ఒక్కొక్క వీడియో దీని గురించి చేస్తాను, ఓకేనా. బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ గురించి, నాట్ అవేర్నెస్, బ్యాంకింగ్ సెక్టార్, మనీ అండ్ బ్యాంకింగ్ గురించి, వాటి గురించి సెపరేట్గా వీడియోస్ చేస్తాను అనమాట. ఫస్ట్ లెట్ మీ ఫినిష్ 12th ఎన్సీఆర్టీ ఎకానమీ. బేసిక్స్ అన్నీ మనకు అయిపోతే అప్పుడు కొంచెం డీటెయిల్గా డెప్త్గా వెళ్ళొచ్చు ఒక్కొక్క చాప్టర్ని, ఓకేనా. సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే, ఈ పర్టికులర్ వీడియోని గ్రాస్ డొమెస్టిక్ మార్కెట్ ప్రైజెస్ దగ్గర ఏంటి ఉంటుంది చూసుకోవాలి. వాల్యూ యాడెడ్, ఇన్వెంటరీ, ఫ్యాక్టరీ కాస్ట్, బేసిక్ ప్రైజెస్, మార్కెట్ ప్రైజెస్, అదేవిధంగా నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఓకేనా, ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అవన్నీ ఉన్నాయి కదా. ఈ బాక్స్ అంతా కూడా ఇంపార్టెంట్. ఈ బాక్స్ అంతా మీరు బై హార్ట్ చేయండి, ఓకేనా. బై హార్ట్ అంటే ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈ ఈక్వేషన్స్ అన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. మీకు ఏదైనా డిఫికల్టీ ఫేస్ అయితే నాకు చెప్పండి, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. బట్ ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ కొంచెం మీరు జాగ్రత్తగా చూస్తే అన్నిటికీ ఒకటే ఉంటుంది ఫార్ములా. లైక్ జీడిపి మార్కెట్ ప్రైస్, జిఎన్పి మార్కెట్ ప్రైస్ చూడండి, అలాగే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ చూడండి, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ చూడండి, అలాగే నెట్ నేషనల్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్ చూడండి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూడండి. సో చిన్న స్మాల్ డిఫరెన్స్ ఉంటాయి అన్నిట్లో కూడాను. ఎయిదర్ ప్లస్ మైనస్, ట్యాక్సెస్, డిప్రిషియేషన్స్ ఏవో ఒకటి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఈ చాప్టర్లోని, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ నేషనల్ ఇన్కమ్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చాప్టర్ 3 వచ్చేసి మనకి మనీ అండ్ బ్యాంకింగ్. సో దట్ కూడా కొంచెం మనకి లెందీ చాప్టరేను. ఈ 6 చాప్టర్స్ కూడా చాలా లెందీ చాప్టర్స్ అండి, ఓకేనా. 1.5 hours 2 hours అవుతాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్ ఫర్ ఎకానమీ, ఓకే. సో if you are happy with my lectures, please do subscribe to our channel Sankalp Study Success and do comment and share our videos with your friends. Thank you friends. Thank you so much.